జిల్లా అప్పుడప్పుడు మండలం ఉమ్మడివల్లి పెద్ద ప్రాజెక్టు కింద సామాన్య రైతులు నా పేరు సోమడపోయిన చెన్నంకేశ్వరం. ఇంకా మిగతా సాటి రైతులు బొడబాబు గారు, రంగాపురం రైతులండి అక్షయ్ గారు, మేమందరం ఈ యొక్క పెద్ద ప్రాజెక్టు దగ్గర రింగు బండ తెగిపోయింది. రైతులు ఇక్కడికి వచ్చిన చూడటానికి ఈ యొక్క రింగు బండ పోసారు, కానీ ప్రాజెక్టు ఆ గేట్ల నుంచి నీళ్ళు వెళ్తాయని తిప్పి పోసారు. ఇది రింగు బండ పోసినా ఇదైతే ఆగదు. ఇది వర్షాలు పూర్తిగా పోయిన తర్వాత అయితేనే అన్న రింగు బండ ఆగే పరిస్థితి ఉంటది. దీనికి అనవసరంగా 1.5 3 కోట్లన్నర ఎంతో 3 కోట్ల చిల్లర ఎంతో పెట్టారన్నారు. ఈ నష్టపోయిన రైతులకి ఇచ్చిన కనీసం ఆ నష్టపరిహారం తలాకెంతో తొలమ పొలం రైతులకి ఇచ్చినా కూడా కొద్దిగా ఈ సంవత్సరానికి పంటలు లేని దానికి మేము ఆ బతుకుదెరువు కానీ ఉపయోగపడినాయి. గవర్నమెంట్ వేస్ట్ గా ఈ 3 కోట్లన్నర పోసింది. ఇప్పుడు రింగ్ కట్ట మళ్ళీ తెగిపోయింది. ఈ వర్షాలు ఈ తుఫాన్లు ఉన్నంతసేపు ఇక ఈ రింగ్ కట్ట పోసినా ఏది పోసినా ఇది ఆగదు. ప్రభుత్వం డబ్బులు వృధా చేయడం, రైతులను నాశనం చేయడం తప్ప ఇంకా ఏరే కోణంలో రైతులను ఆదుకొని ఈ యొక్క ప్రాజెక్టు గుమ్మవల్లి పెద్ద ప్రాజెక్టు ఉన్న రైతుల్ని ఆదుకొని అన్ని రకాలుగా కాపాడతారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. ఇంతే తప్ప ఈ యొక్క ప్రాజెక్టు ఈ రింగు బండలు ఎన్ని బండలు పోసినా కానీ మా కడుపు కోత అయితే వీళ్ళైతే తీర్చలేరు. మా ఆకలి బాధలు అయితే వీళ్ళు తీర్చలేరు. మాకు తీర్చాలంటే తక్షణ సాయం ఏదో ఒకటి ప్రభుత్వాలు. ఇదైతే కరెక్ట్ కాదు, ఇదైతే కరెక్ట్ కాదు. ఈ రింగు బండ పోసి వర్షం వస్తే ఈ రింగు బండ ఆగదండి. ఈ ప్రాజెక్టు కూడా పడకంతా వచ్చి లాకుల మీద ఉంది. ఇదైతే ఆగదు. ఈ రింగు బండ పోసిన ఎన్ని డబ్బులు హెచ్చించినా ఈ ప్రభుత్వాలు ఈ కాంట్రాక్టులు తీసుకోవడం వాళ్ళకి ఉపయోగమే తప్ప రైతులకి అయితే ఉపయోగం లేదు. ఆ నష్టపరిహారం కనీసం రైతులకి ఇచ్చిన దీని కింద 2300 ఎకరం ఉంది ఇది తెలంగాణలో. ఆ 2300 ఎకరానికి రైతుల్ని కనీసం ఎంక్వైరీ చేసి ఆ రైతులకి నష్టపరిహారం ఇచ్చేలాగా చేస్తారని ఈ యొక్క వర్షాలు తగ్గినాకే ఈ ప్రాజెక్టు పనులు మళ్ళీ మొదలుపెట్టి పూర్తిగా శాశ్వత పనులు చేసుకుంటే బాగుంటుందని మేము రైతులే ఇక్కడ కోరుకుంటున్నాం. సిమెంట్ పెట్టి కాంక్రీట్ వేసుకుంటే ఎవరికి అధికారం లేని ప్రెస్ క్లబ్ అయింది ఇప్పుడు మళ్ళీ. అన్న
అమ్మ చివరికి వెళ్ళి తిరిగి పడతామైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరపేట మండలం గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టుకి రింగు బండ పోయటం జరిగింది. నిన్న వచ్చిన తుఫానికి ఈ యొక్క రింగు బండ తెగిపోవడం కూడా జరిగింది. ఈ యొక్క రింగు బండ కోసం ప్రభుత్వం 3 కోట్లన్నర వెచ్చించి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆగస్టు 31 వచ్చిన భారీ వర్షానికి మళ్ళీ ఈ యొక్క రింగు బండ తెగిపోవడం జరిగింది. ఈ వరద చూశారు కదా, ఎంత బీభత్సంగా వస్తుంది. ఇంత డబ్బులు ప్రభుత్వాలు ఈ రింగు బండకు ఉపయోగించే బదులు వర్షాలు తగ్గిన తర్వాత ఈ యొక్క పనులు ప్రారంభించడం అయితే మళ్ళీ రైతులకు నష్టాలు జరగకుండా ఉండను. ఈ రింగు బండ తెగిపోవడం వల్ల మళ్ళీ వాగు పక్కన ఉన్నటువంటి చేలు మొత్తం మళ్ళీ పట్టడం జరిగింది. మొత్తం ఇవన్నీ చేలు మళ్ళీ కొట్టుకుపోవడం జరిగింది. ఆ 3 కోట్లన్నర కనీసం రైతులకి ఎంతో కొంత సాయం ఎకరానికి ఎంత అని ఇచ్చిన ఈ యొక్క ప్రాజెక్టు కింద రైతులు 2300 ఎకరం ఉంది తెలంగాణలో. ఈ యొక్క 2300 ఎకరం కూడా రైతులకి నష్టపరిహారం ఇవ్వటం అయితే కనీసం రైతులన్నా బాగుపడేవాళ్ళు. వేస్ట్గా ప్రభుత్వాలు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి డబ్బులన్నీ వృధా చేసింది. దయచేసి ఇప్పటికైనా రైతులకు నష్టపరిహారం రాలేదు, మళ్ళీ రింగు బండ పేరు మీద మళ్ళీ ఎన్ని కోట్లు హెచ్చించి పోటు చేస్తారు. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు గమనించి ఈ రింగు బండ పనులు వర్షాలు తగ్గిపోయినాకే మొదలుపెట్టి తక్షణ సాయంగా ముందు రైతులకి ఈ సంవత్సరం పంటలు లేవు కాబట్టి ఏదో ఒక సాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు చెమడవేని చిన్న వెంకటేశ్వరరావు, గుమ్మడవల్లి ప్రాజెక్టు పెద్దవ ప్రాజెక్టు కింద సామాన్య రైతునండి.